నమస్తే. దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుతుందా? చాలా మందిలో ఓ అపోహ, అనుమానం. దీని గురించి ఆ మాటకు మన సైకాలజీకి ఎట్లా కనెక్ట్ అవుతుందో చూడండి. ఈ ప్రశ్న వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా దీని వెనుక చాలా లోతైన సామాజిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అర్థాలున్నాయి. దరిద్రం అనే పదానికి మనమిచ్చే నిర్వచనంపైనే దీని సమాధానంపైన ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత అది మనకెట్లా కనెక్ట్ అవుతుందో అది చెప్తాను. దీనిని 3 కోణాల్లో విశ్లేషించుకుందాం. 1. ఆర్థిక దరిద్రం, ఫైనాన్షియల్ పావర్టీ. డబ్బు లేని వ్యక్తితో స్నేహం చేస్తే మన డబ్బు పోతుందని లేదా మనకు దరిద్రం చుట్టుకుంటుందని అనుకోవడం కేవలం అపోహ. నిజం, ఆర్థిక పేదరికం అంటువ్యాధి కాదు. వాస్తవానికి కష్టాల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేయడం వల్ల మనలో మానవత్వం పెరుగుతుంది. చరిత్రలో కుచేలుడు అంటే సుదాముడు, అత్యంత దరిద్రుడు. కాని శ్రీకృష్ణుడు ఆయనతో స్నేహం చేయడం వల్ల కృష్ణుడికి దరిద్రం రాలేదు, పైగా కుచేలుడి దరిద్రమే పోయింది. కాని ఇక్కడో హెచ్చరిక. అయితే ఒక వ్యక్తి తన సోమరితనం వల్ల లేదా దురలవాట్ల వల్ల దరిద్రుడైతే అటువంటి వారితో స్నేహం చేస్తే వారి అలవాట్లు మనకు వచ్చే ప్రమాదముంది. అది మనల్ని ఆర్థికంగా దెబ్బతీయవచ్చు. ఆ ఛాన్స్ ఉంది. ఇక 2. మానసిక లేదా ఆలోచనా దరిద్రం, పావర్టీ ఆఫ్ థాట్. అసలైన దరిద్రం డబ్బు లేకపోవడం కాదు, కుంచిత స్వభావం మరియు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండడం. దీనినే దరిద్రపుగొట్టు ఆలోచనలు అంటారు. ప్రభావం: ఎప్పుడూ ఏడుస్తూ ఇతరులను విమర్శిస్తూ నా వల్ల ఏమీ కాదు అని నిరాశగా ఉండే వ్యక్తితో స్నేహం చేస్తే ఆ ప్రతికూల శక్తి లేదా నెగటివ్ ఎనర్జీ మనకు ఖచ్చితంగా అంటుతుంది. సైకాలజీ పరంగా చూస్తాం. మన చుట్టూ ఉండే 5 వ్యక్తుల సగటు ప్రభావమే మన వ్యక్తిత్వం అని మనస్తత్వశాస్త్రం చెబుతోంది. ఎప్పుడూ ఓటమి గురించి మాట్లాడే వారితో ఉంటే మనలో కూడా ఉత్సాహం తగ్గిపోతుంది. దీనినే దరిద్రం అంటుకోవడం అని సామాన్య భాషలో అంటారు. ఇక 3. ఆధ్యాత్మిక కోణంలో చూద్దాం. దరిద్ర నారాయణ సేవ. భారతీయ సంస్కృతిలో పేదవారిని దరిద్ర నారాయణులు అంటే పేద రూపంలో ఉన్న దేవుడు అంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నిరుపేదలతో స్నేహం చేయడం, వారికి సహాయం పడడం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది, కానీ దరిద్రం రాదు. లోభత్వం అనేది ఒక దరిద్రం. ఇతరులకు పెట్టనివాడో ఎంత ధనవంతుడైనా వాడు ఆధ్యాత్మికంగా దరిద్రుడే. ఇక్కడ మానవ సంబంధాలకు దీనికున్న సంబంధమేమిటి? సహానుభూతి, ఎంపథీ. కష్టాల్లో ఉన్న వారితో స్నేహం చేయడం వల్ల మనకు జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది. అది మనల్ని మరింత బాధ్యతాయుతమైన మనిషిగా మారుస్తుంది. ధనవంతుడి స్నేహం కంటే గుణవంతుడి స్నేహం మిన్న. ఒక వ్యక్తి వద్ద డబ్బు లేకపోవచ్చు, కాని విలువలు, నీతి ఉంటే అతని స్నేహం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఇక్కడొక ఆకర్షణ సిద్ధాంతం దాగి ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఎలాంటి ఆలోచనలు పంచుకుంటామో అవే మనకు తిరిగి వస్తాయి. మనమొక పేదవాడిని చులకనగా చూస్తే ఆ అహంకారమే మన పతనానికి, అంటే నిజమైన దరిద్రానికి దారితీస్తుంది. మొత్తం మీద మనకు తెలవాల్సిందేమిటంటే, డబ్బు లేని వారితో స్నేహం చేయడం తప్పు కాదు, అది మనకు దరిద్రాన్ని తేదు. కాని ప్రతికూల ఆలోచనలు, చెడు ప్రవర్తన ఉన్న వారితో స్నేహం చేస్తే మాత్రం ఆ ప్రభావం మనపై పడి మనం కూడా పతనం అయ్యే అవకాశముంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.